వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగేన్స్ట్ యూ షెల్ ప్రాస్పర్. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణములో మనము నడిచేటటువంటి మార్గములో ఎదుర్కోబోయే ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు నీ ఒడిదుడికల నుండి, ఆందోళన నుండి, ఇరుకు ఇబ్బందుల నుండి అద్భుతమైన కాపుదల ఇచ్చే వాగ్దానం ఇది. నిన్నెంతో ధైర్యపరిచేటటువంటి వాగ్దానం. దేవుని హత్తుకొని ఆయన ఆశీర్వాదాలలో నువ్వు నెమ్మది కలిగి సాగిపోతూ ఉన్నప్పుడు సాతానుడు అనేక విధమైనటువంటి ఆయుధాలు నీ మీద ప్రయోగిస్తాడు. శారీరకంగా, మానసికంగా నిన్ను కలవరపరిచేవి, బలహీనపరిచే ఆయుధాలు నీ పరిస్థితిని బట్టి అతడు ప్రయోగిస్తాడు. నీకు భయం, అనారోగ్యం, నష్టం, ఆందోళన కలుగు చేసి మనశ్శాంతి లేకుండా చేసే పరిస్థితులు నీ ఎదుట ఉంచుతాడు. నిన్ను కలవరపరచి శోధనలతో నిన్ను భయపెట్టి నువ్వు కృంగిపోయేలా చేయటమే అపవాది ఉద్దేశం. ఇవన్నీ కూడా నిన్ను కృంగదీసి బలహీనపరచి అయోమయ పరిస్థితుల్లో పడవేసి దేవునికి మార్గములో నుండి నువ్వు తప్పిపోవటానికి, నీ విశ్వాస జీవితములో నిన్ను బలహీనపరచాలని, దేవుని మీద తిరుగుబాటు చేసే మనస్సు నీకు కలుగు చేయటానికి, దేవుని మార్గములోండి తొలగిపోవటానికి ఉద్దేశించి చేసేటటువంటి సాతాను ప్రయత్నాలు ఇవన్నీ జ్ఞాపకం చేసుకో. అయితే దేవునికి ఇవన్నీ తెలుసు. లేఖనం మాట్లాడుతుంది ఉదయకాలం, శోధన సహించువాడు ధన్యుడు. శోధనలు ఖచ్చితంగా మన జీవితంలో వస్తాయి. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా జరుగుతున్నావో అంత బలమైన, అంత ఎక్కువ శోధనలు సాతానుడు కలుగు చేస్తాడు. ఆ సహించుట ధన్యత అని లేఖనం మాట్లాడుతుంది. అయితే నీవు సహింపలేనంతగా శోధన నీకు కలుగనీయడు. నీ పరిస్థితులు, నీ సరిహద్దులు, నీ శక్తి సామర్థ్యాలు ఎలిగిన దేవుడు నువ్వు సహింపలేనంతటువంటి శోధన నీ దగ్గరికి అనుమతించడు, రానివ్వడు. సాధారణంగా కష్టం, శోధన మన జీవితాల్లో వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మనము కూడా దానికి కొంత సహకరిస్తాం. ఇలాగూ చేస్తూ దేవుని నుండి దూరస్థులమైపోతాం. బాధ పెంచుకోవటానికి, మరింత కష్టము కలగటానికి మనకు మనమే కారణమవుతాం. లేఖనం స్పష్టంగా మాట్లాడుతుంది. హృదయపూర్వకముగా ఆయన బాధనైనను విచారమునైనను కలుగు చేసే దేవుడు కాదు. ఆయన నిత్యము కృపాక్షేమములు నీ వెంట ఉంచటానికి ఇష్టపడే దేవుడు. ఆయన చేతి నీడలో నిత్యము నిన్ను దాచి ఉంచుతానని వాగ్దానము చేసిన దేవుడు. నీ విశ్వాసాన్ని బయటకు రాని, విశ్వాసాన్ని బలహీనపడనీయకు, ధైర్యము విడిచిపెట్టొద్దు. యెహోవా నాకు రక్షణను వెలుగునై ఉన్నాడు, ఎవనికి నేను భయపడుదును అని నిన్ను నీవే సర్దు చెప్పుకో. ఆయన కృప నిన్ను ఆవరించి ఉంటుంది. నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ దగ్గరకు రానియడు ఆయన. ఏ ఆయుధము నీకు విరోధముగా రూపించబడుతుందో దాన్ని వర్ధిల్లనీయడు. నీ చుట్టూ ఆయన కృపా కంచె కావలి ఉంచుతాడు. పరిస్థితులను చూడొద్దు, శోధలను బట్టి కృంగిపోవద్దు. సర్వశక్తిమంతుడైన దేవుడు నీ ప్రక్కన ఉన్నాడని, ఆయన కృప నిన్ను ఆవరించి ఉందని ధైర్యము తెచ్చుకొని విశ్వాసముతో ముందుకి కొనసాగటానికి సిద్ధపడు. ఎన్నో అనానుకూల పరిస్థితుల్లో నిన్ను దాటించిన దేవుడు ఈ క్షణం నిన్ను విడిచిపెడతాడా? విడువను, ఎడబాయను అని వాగ్దానము చేసిన దేవుడు. నీ పరిస్థితి ఎలాంటిదైనా,
నువ్వు ఏ నేపథ్యములో ఉన్నా ఆయన నీకు వాగ్దానము చేశాడు. నీ పక్షముగా నిన్ను రక్షిస్తాను అని నీతో మాట్లాడాడు ఆయన. అభయం ఇచ్చాడు. ఇంకెందుకు దిగులు? ఆయన వైపు చూడటానికి ఇష్టపడగలవా? నీ చుట్టూ తన కృపా కంచి కావలి ఉంచి నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేసి కృప సమాధానములతో నిన్ను నింపు దేవుడు నీతో ఉన్నాడు. ఆ గొప్ప ధన్యతలో నిలుచుండి నూతన దినాన్ని ఆరంభించటానికి సిద్ధపడదామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాలం మాతో మీరు సూటిగా మాట్లాడారు, మీకు వందనాలు. ప్రస్తుత పరిస్థితులు మమ్మలను కలవర పెడుతూ ఉన్నప్పుడు, అనేకమైన శోధనలు మమ్మలను భయపెడుతూ ఉన్నప్పుడు, మాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని నీ వాగ్దానం మాకెంతో ఆదరణ కలుగు చేసింది. ఇదిగో ఈ ఉదయకాల సమయం నీ సన్నిధిలో సాగిలపడుతూ మా చేతులు నీకు అప్పగిస్తూ ఉన్నాం. నువ్వు చేయి పట్టి నడిపించేవాడవు గనక ఆశీర్వాదకరమైన మార్గాల్లో మమ్మల్ని నడిపించి మా కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన మా మీద కృంభరించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.